గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. మురళీమోహన్ గారు మోహన్ బాబు గారు ఉన్నారు. మోహన్ బాబు అంటే వాళ్ళ జూనియర్ కింద లెక్క కదా. అంటే నేను అనేది 80+. చంద్రమోహన్ గారు కూడా వెళ్ళిపోయారు. మురళీమోహన్ గారు అంత డిసిప్లిన్ కదా, పూజ మాలేయటం, లైఫ్ డిసిప్లిన్ గా ఉండటంతో పాటు జీన్స్ కూడా ప్లే చేస్తాలేండి. ఇప్పుడు ఫాదర్ కి మదర్ కి బీపీ అవన్నీ ఉన్నాయి, అవన్నీ మనకి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఆయన బాగా ఫాదర్ మదర్ అంతా 100 years ఇది. ఆ జీన్స్ ఆయన కూడా ట్రాన్స్ఫర్ అయినాయి. ఆయన చూసి చాలా నేర్చుకోవాలండి. ఇండస్ట్రీలో ఉండి అసలు ఒకళ్ళని పల్లెత్తి మాట అంటాం కానీ అసలు వెల్ బిహేవ్డ్, అసలు ఆ బిహేవియర్ ఉంటే మనం కూడా ఎక్కడో ఉంటాం. నేను ఆయన కలిసి తెలుగుదేశం చాలా రోజులు తిరిగామండి. రాష్ట్రం అంతా 2 elections తిరిగాను ఆయనతో పాటు. అప్పుడు ఆయన బాగా దగ్గరుండి బాగా ఇద్దరం అవకాశం అంటే ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. ఆయన పొద్దునే 4:30 లేచిపోయి 1:30 పూజ చేసేవారు. ఆయన రెడీ అయిపోయి పూజ దగ్గర కూర్చుని ముందు నన్ను లేపేవారు అనమాట. నువ్వు కూడా రెడీ అవ్వాలని. నేను రెడీ అయ్యాడికి ఆయన పూజ అయ్యేది. రోజు ఎవ్రీడే ఎంత రాత్రి 12-1 గంట అయినా మార్నింగ్ 4:35 లేచి గంట పూజ చేయాల్సింది. అంటే నిద్ర తక్కువైనా సరే ఆయన మాత్రం అసలు మార్నింగ్ లేచే టైం మాత్రం మారదు అనమాట. లెజెండ్స్ ఊరికే ఎవరు కదా. మోహన్ బాబు గారు ఉన్నారు, ఆయన అంతే 5ంటికి లేస్తారు, కంపల్సరీ ఎక్సర్సైజ్ చేస్తారు. ఆయన టైట్స్ చూస్తున్నట్టున్నారా? మోహన్ బాబు గారు చూసేవాళ్ళ? చూసేవాడిని అండి. ఇప్పుడు హరి అని తను చూస్తున్నాను. అప్పుడు మోహన్ బాబు తోటి విష్ణు అందరూ చూసాం. వీళ్ళిద్దరి రైవలరీ నిజంగా ఎంతవరకు నిజం? చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు అనేది ఎప్పుడు మించో చాలా కాలంగా ఒక డిస్కషన్ టాపిక్ అది. అవును, అది మనకెందుకు, వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. మీరు దగ్గరుండి చూసారు కదా, నిజంగా చూసినందుకే అవన్నీ మనకెందుకు అంట. ఇద్దరు మధ్య ఉండి ఫోటోలు దిగినవి ఉండే మీరు. అన్నయ్య పెద్దన్నయ్య కదా. నాకు పెద్దరాయుడు బ్రేక్ కదండి. పెద్దన్నయ్య అంటారా మోహన్ బాబు? పెద్దన్నయ్య అంట. ఓకే. అంటే నాకు పెద్దరాయుడు నాకు బ్రేక్ అండి. ప్లస్ విష్ణు కూడా నాకు బాగా క్లోజ్ అండి. ఆయన డిసిప్లిన్ కూడా నాకు బాగా నచ్చుతుంది. ఆయన కూడా 5 o'clock జిమ్, అంతే 9:30 బెడ్. అసలు అంత డిసిప్లిన్ గా అటు స్కూల్ చూసుకుంటా, ఇటు హీరోగా, అటు ప్రొడక్షన్ చూసుకుంటా చాలా చేస్తాడు ఆయన. ఒక రోజు ఇన్ని చేయొచ్చు అన్నట్టు ఉంటుంది విష్ణుతో. అందరూ ఎవరి కాళ్ళు ఆ క్వాలిటీ లేకపోతే అసలు ఎవరైనా కష్టపడాల్సిందండి. అసలు వేరే దారే లేదు ఇక్కడ. అడ్డదారి ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళకి డబ్బు ఉంది అంటే గోల్డెన్ స్పూన్ తో పుట్టారు వీళ్ళు అని చెప్పేసి నాకు రానా చెప్పాడు సార్. బాహుబలికి బాగా లావ్ అయ్యి మళ్ళీ నేనే రాజు నేనే మంత్రి చిక్కిపోయి ఏమన్నా ఇంత జిమ్ లో నేను చూసేవాడిని. రోజు అపోలో జిమ్కి వచ్చారు, విపరీతంగా ట్రైనర్ పెట్టుకుని పెద్ద పెద్ద వెయిట్లు మోసి. ఏమన్నా పుట్టింది గోల్డ్ స్పూన్ తో, ఎందుకంటే అంత కష్టపడతారు, నేనే పడినంత కష్టం అన్నా. ఇంత కష్టపడకపోతే ఆ గోల్డ్ స్పూన్ దొబ్బుద్ది అబ్బాయి అన్నాడు. నాకు బాగా నచ్చింది. మంచి మాట, చాలా మంచి మాట. అందుకని ఇక్కడ గోల్డ్ స్పూన్ తో పుట్టిన వాళ్ళకి ఇంకా కష్టం. మామూలు స్పూన్ తో పుట్టినాడు హ్యాపీగా ఉండొచ్చు, అంటే పోయేదే ఉండదు కదా. దాన్ని నిలుపుకోవాలి కదా. గోల్డ్ స్పూన్ అంటే ఇట్స్ వెరీ డేంజరస్. ఆ బరువు అనేది మన మీద చాలా ఉంటుంది, మోస్తూ ఉండాలి, దాన్ని నిలబెట్టుకోవాలి. ఏమాత్రం ఆ బ్యాలెన్స్ తప్పినా వేరే రకంగా స్పూన్ వెళ్ళిపోద్ది, పేరు జడగొడుతున్నారని పేరు వచ్చేస్తుంది. ఇంకా చాలా ఉంటాయిలేండి. ఇంకా రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ చాలా కష్టం. అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సినిమా మీద పిచ్చితో వచ్చారు కదా, ఇక్కడ ఎవరి ఫేట్ని వాళ్ళు రాసుకోగల పరిస్థితులు ఉన్నాయా? ఉండదండి. ఒక్కటి సార్, ఎవరికైనా అంతేనా? నటులకైనా సార్ ఇక్కడ సార్ కష్టపడ్డోడికి ఏదో రోజు టైం వస్తుంది సార్. కష్టం లక్ కలిస్తే అది వేరే, ఎక్కడికి వెళ్ళిపోతారు. ఓన్లీ లక్ మీద వచ్చిన వాళ్ళు అది నిలబెట్టుకోవడం చాలా కష్టం, కష్టపడకుండా. ఓకే, నేను చాలా మంది చూస్తుంటా కదా, ఏమాత్రం లేజీగా ఉన్నా ఒక సినిమా హిట్ అయింది కదా అని అటు లేజీగా తయారైతే కరెక్ట్గా 2-3 yearsలో ఫేడ్ అవుట్ అయిపోతుంది. సినిమా హిట్ అయ్యాక ఇంకా కేర్ఫుల్గా, ఇంకా కొత్తగా డ్యాన్స్ నేర్చుకుని మొత్తం 6 packs చేసుకుని, పాపం ఏం తినరు వాళ్ళు, అంతంత సంపాదించుకుని అంత కష్టపడి డైట్ మెయింటైన్ చేయాలి, అన్ని మెయింటైన్ చేయాలండి. అదే ఏది తినాలనిపిస్తే తినడానికి లేదు, తింటే ఏముంది క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అయిపోతుంది. మళ్ళీ షూటింగ్ వెళ్ళి కెమెరా చూసి వచ్చేస్తుంటా. కెమెరా అంటే అంత ఇష్టం నాకు. అది చాలాసార్లు జరిగింది.
మా వైఫ్ కూడా అంది, ఇప్పుడు సినిమాలు లేవు 6 నెలల నుంచి, ద్రాడపిల్ల ఏం చేద్దాం ఏంటంటే చెప్పా. ఎప్పుడు అది? ఇది అప్పుడు చిరంజీవి గారితో ఉన్నప్పుడే. అన్నయ్య ఇలా ఫీల్ అవుతుంది ఆవిడంటే, నీ సినిమా అంటే ఇష్టం అన్నారు. చాలా ఇష్టం అన్నయ్య అంటే, ఆ ఇష్టం పోయేదాకా అలా పెట్టుకో, ఇండస్ట్రీలో ఎప్పుడు నీకు వేషాలు ఉంటాయని చెప్పారు. ఓకే. ఆ ఒక్క మాటతో అది పోయింది. ఇంకా ధైర్యం ఇచ్చారు. ఈ ఒకవేళ వేషాలు లేకపోతే ఏంటని. అది కాకుండా అండి, నన్ను ఇంతకాలం ఇండస్ట్రీలో ఉంచింది ఆ కాల్ షీట్ చూడటం అనే ఎక్స్ట్రా జాబ్ కూడా అండి. అది ఎలా అంటే, ఇప్పుడు అన్నయ్య సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, ఈ సినిమాల్లో నేను హీరో తమ్ముడుగాను, లేకపోతే విలన్ కొడుకుగాను, లేకపోతే హీరో సిస్టర్ హస్బెండ్ గాను ఇలాంటి వేషాలు వేసుకుంటూ వచ్చాను. అంటే అటు పాజిటివ్ ఇటు నెగిటివ్ అన్ని అన్ని రకాలు. రకాలు చేశాను. తమిళ హీరో చేశాను, విలన్ గా చేశాను. అలా చేసుకుంటూ వెళ్తుంటే సడన్ గా ఏమైందంటే, చరణ్, నెక్స్ట్ జనరేషన్ వచ్చింది, మహేష్ బాబు, ఎన్టీఆర్ వీళ్ళందరూ వచ్చారు హీరోలుగా. వచ్చాక ఇప్పుడు నేను వీళ్ళకి బాబాయ్ వేసి స్టేజ్ లేదు, ఆ హీరోలకి తమ్ముడిగా వేసి స్టేజ్ లేదు, నాకు వయసు వచ్చింది. అక్కడ గ్యాప్ వచ్చిందండి. మీకు కూడా జనరేషన్ గ్యాప్ లాంటిది వచ్చింది. జనరేషన్ గ్యాప్ వచ్చింది. నాకేం వేషం ఇవ్వాలన్నది నాకే అర్థం కాదు. నేను వెళ్ళి ఏ వేషం అడగాలి? ఇప్పుడేమో ఈ మన ముందు పెరిగిన హీరోలనేమో ఫ్రెండ్ వేషాలు అడగలేము, వాళ్ళకి బామ్మర్ది క్యారెక్టర్లు చేయలేము, ఫాదర్ క్యారెక్టర్ చేయలేము. ఆ గ్యాప్ లోనే నేను టీవీ సీరియల్ చేయాల్సి వచ్చిందండి. సినిమాల్లో గ్యాప్ వచ్చి ఆ టైంలో రవితేజ డేట్లు చూడగానే ఏదో ఒక బిజినెస్ ఖాళీగా ఉండటం కన్నా తన పని మీద ప్రొడ్యూసర్ని కలవటం, డైరెక్టర్ని కలవటం, షూటింగ్ వెళ్ళటం కొంచెం బిజీగా ఉండేది. ఇది పోయింది, ఈ డైవర్షన్ పోయింది, వేషాలు ఏమన్నా ఇది పోయింది. అంటే మీ పరిస్థితిని చూసి తనే అది సజెస్ట్ చేశాడు. అలా కాదు, నేను బిజీగా ఉన్నప్పుడే చేశాడు. చేస్తే నేను ఆలోచించలేదు ఇంకా, వెంటనే ఓకే అన్న. ఆ తర్వాత నాకు అది హెల్ప్ అయిందే తప్ప దానివల్ల నాకు ఏం నష్టం జరగలేదు. ఇప్పుడు నేను మీకు తెలుసు కదా, మెయిన్ క్యారెక్టర్ సినిమాలు కూడా చేస్తున్నా. అంటే ఇప్పుడు ఎవరన్నా కథ చెప్పాలనుకోండి హీరోకి, నా దగ్గరికి వచ్చి చెప్తారు కదా ఆటోమేటిక్గా. వాళ్ళు ఏంటంటే ఈడికి కూడా క్యారెక్టర్ ఇచ్చేస్తే ఈడ హీరోని ఓకే చేస్తాడని రాంగ్ దీంట్లో వస్తారు వాళ్ళు. సాధారణంగా వచ్చేది అలాగే వస్తారు కదా. నేను చాలా మంది మా హీరోల సినిమాలు అసలు ఉండండి, అది చెప్తే నేను నీవు ఇప్పుడు నీకు ఈ వేషం కోసం నీకు ఓకే చేస్తాను అనుకుంటారు. అలా వద్దులే, నాకు సరిపోయి క్యారెక్టర్ ఉంటే నాకు అంతే తప్ప అదేదో ఇంకో పెద్ద హీరో ఇంకో పెద్ద ఆర్టిస్ట్ చేయాల్సిన క్యారెక్టర్ తగ్గించి నాకు ఇచ్చి అలా వద్దని చెప్తాను. హీరోలు కూడా మీరు చేయండి సార్ బాగుంటుంది, మీకన్నా ఆడు పెద్ద ఆర్టిస్ట్ చేయండి సార్ అని అడుగుతుంటారు. ఎందుకులేండి అన్ని వరుసగా అన్ని సినిమాల్లో ఎందుకు, వేరే సినిమా చేద్దాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నాయి అట్ ప్రెజెంట్ మీ చేతుల్లో? వెంకటేష్ బాబు, నిఖిల్, రాజ్ తరుణ్, సితారా, జయసుధ, నవీన్ చంద్ర, ఇంకా ఈ కొత్త హీరోలు ఇద్దరు ముగ్గురు, శాండీ ఉన్నాడు కదా జార్జి రెడ్డి హీరో, సందీప్, చాలా మంది ఉన్నారు. ఓకే. కాకపోతే వీళ్ళిద్దరిది మాత్రం రవితేజ, సునీల్ మాత్రం ఇప్పుడు చూడలేదు. అంతా ఒక ఏరియా వాళ్ళు కదా, అందుకే చూడలేదు. అంటే ఏది పర్మనెంట్ కాదు కదండి. ఇప్పుడు మీరు ఇవాళ యూట్యూబ్ లో ఉండొచ్చు, రేపు మీరే ఛానల్ పెట్టచ్చు. ఇక్కడ కూడా ఒకే ఇన్ని సంవత్సరాలు అంటే వాళ్ళకి బోర్ కొడుతుంటది, వాళ్ళకి మనకి బోర్. ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో ఏం జరుగుతుందో. ఈ సినిమా చాలా సెన్సిటివ్ గా ఉంటదండి. ఒక 10 రోజులు మనం లేకపోతే ఎవడో వచ్చేది చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు, 4గోసారి ఆడు చెప్పినట్టు మనం ఏదో చేస్తాం, చూసారా అంటాడు, కనెక్ట్ అవుద్ది, నీ పని చూసుకున్నా పని నేను చూసుకుంటా అంటారు. అలాగే రవితేజ అంటే అసలు ఇష్యూ లేకుండా జరిగినాయి, నో ప్రాబ్లం, ఓకే, కంఫర్ట్ లెవెల్ ఇష్యూనే లేదు అసలు. అసలు ఇప్పుడు బాగానే మాట్లాడుకుంటా, అన్ని బాగానే ఉంటాయి, ఎలాంటి ఇది లేకుండానే, ఇష్యూ లేకుండానే. అంటే బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. బయటకు రావాల్సింది ఏం లేదు, వాళ్ళు కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు. ఇప్పుడు పెరిగి ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ సార్, మీరు ఛానల్ ఓనర్ అయితే అందరూ ఎదురుకుండా యారా అంటే మీకు ఇబ్బంది ఉండొచ్చు, అది ఓపెన్ గా నాకు చెప్పలేకపోవచ్చు. అలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. ఒక ఫైనాన్షియల్ గానో లేకపోతే వాళ్ళ గురించి ఏదో మనం బ్యాడ్ గా మాట్లాడాలి, ఇప్పుడు జరగదు, ఇప్పటికీ జరగదు. పైగా ఏంటంటే రవితేజకి సంబంధించి మొదటి నుంచి మీరు అతనితో ఉన్నారు కదా, ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగానే ఉన్నారు కదా. ఇప్పటికీ క్లోజ్ ఫ్రెండ్స్. తను ఒక స్టార్ అయ్యాడు. అవును, అతని పెళ్లికి కూడా ఏదో మీరే నేను కాళ్ళు కడిగానని చెప్పి కూడా చెప్పారు కదా. అవును. సో అంత ఇది
క్లోజ్నెస్. ఏమండి అన్నదమ్ములు మూడు పెళ్ళి ఇడిపోతున్నారు, ఇవన్నీ పెద్ద ఇష్యూస్ ఏం కాదు. అదే అంటే అవతల అది ఏమవుతుందంటే ఇండస్ట్రీలో ఏదో ఒకటి అవుతుందండి. ఇప్పుడు దానికి ఏముంది, ఇప్పుడు ఇప్పుడు మూడు పెళ్ళి ఇడిపోయారంటే ఎందుకు ఇడిపోయారు అనేది వాళ్ళిద్దరికి తెలుసు, ఊరందరూ తెలియదు కదా. అది ప్రాబ్లం కాదు. మనది ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండి, పెద్దది కాదు. ఈ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఏదో ఒకటి అనుకుంటారు, ఏమీ లేని చోటే రాసేస్తున్నారు, ఏదో ఒకటి ఉందనుకుంటే ఇంకా రాస్తారు కదా, తప్పలేదు. ఇద్దరి మధ్య అయితే ఏం పొరపచ్చాలు అయితే రాలేదు ఎప్పుడు కదా లేదు. ఎప్పుడు కూడా. ఇప్పటికే ఉంది అంటే ఫ్యామిలీ మధ్య మా పిలుచుకోవడాలు. ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా వస్తారు అందరూ, అదే. పిల్లలు అయితే పిల్లలు కూడా వస్తారు, సునీల్ ఫ్యామిలీ అందరూ. మరి సునీల్ అంటే మేము వచ్చింది. సునీల్ ఒకే ఊరు నుంచి వచ్చాం కదా. అవును. అదే ఇద్దరు భీమవరం అంటే తను హీరో నుంచి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినప్పుడు కొంచెం బాగా బిజీ అయ్యాడు. టైం టు టైం ఆడికి ఏంటంటే మేకప్ మ్యాన్ కూడానే ఉంటాడు కదా. ఇప్పుడు ఎవరన్నా ప్రోగ్రామ్ చెప్పినా ఆడికే చెప్తారు రేపు షూటింగ్ ఉందా అది ఇది అని. అలాగా కంఫర్ట్, ఇప్పుడు వాళ్ళ కంఫర్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు ఫైనల్ గా. మనం ఏ షూటింగ్ బిజీలోనే ఉంటాను నేను, షార్ట్ అప్పుడు ఏ ఫోన్ ఎత్తలేదు అనుకోండి, ఆడికి ఏదో ఇంపార్టెన్స్ ఇది ఉంటుంది. ఆ తర్వాత 10 ఫోన్లు చూసి ఈవినింగ్ చేయొచ్చులే అనుకునే లోపల ఆడికి ఏదో కంపారిపోయే ప్రోగ్రామ్ ఏదో ఉంటుంది. అది చిన్న చిన్నవి ఉంటాయండి. అవి ఎంతకాలం అడ్జస్ట్ చేసుకుని చేసాం, ఇంకా ఆడు బిజీ అయ్యాక ఆడికి ఇబ్బంది. తమిళ సినిమాలు చేస్తున్నాడు అంటే ఇప్పుడు 2 పనులు చేస్తుండటం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్. ఫోన్ ఎత్తకపోతే ఎవరికైనా ఇబ్బంది. అంతే కదా. మీరు అదే టైంలో నేను ఫోన్ ఎత్తకుండా ఉండను, కాకపోతే అంటే ఏదో ఒకటి ఉంటది. ఇప్పుడు నేను 10 రోజులు అవుట్డోర్ వెళ్ళాను అనుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. కరెక్ట్. అలా చిన్న చిన్నవి ఉంటాయి. ఒక్కోసారి అడ్జస్ట్ అవుతాయి, ఒక్కోసారి 5-6 సార్లు జరిగినప్పుడు చిరాకు వస్తుంది. ఇప్పుడు అవి మరి ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? చేసేదేం లేదు, వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు, అంతే. అంతేనా? అదే రాజాతో ఉన్న అభిమానంతో ఎవరైతే చూడమని ఎవరితో చూడమంటే వాళ్ళతో కంఫర్ట్. మీరు అడుగుతారా లేకపోతే వాళ్ళే చూడండి అని నేను ఇంతవరకు ఇప్పుడు ఎవరిని నేను చూస్తాను ఎవరిని అడగలేదు. అదే మనకి అది కాదు కదా ప్రొఫెషన్ యాక్చువల్గా. ఇప్పుడు అది సీరియస్ అనుకోండి, యాక్టింగ్ మానేసి అందులో ఉంటే అది సీరియస్ గా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే హీరో కావాలనే కదా వచ్చారు. హీరో కాదండి, నాకు అంత ప్యాషన్ ఉంటే గ్యారెంటీ ఇప్పుడు ఫీల్ అవుతుంటా. నేను సీరియస్ గా తీసుకుని ఉంటే ఇంకా బెటర్ పొజిషన్ లో ఉందనేమో, సీరియస్ గా తీసుకోకుండా ఇలా ఉన్నానేమో అనిపిస్తుంది. అంటే మిమ్మల్ని సినిమాల్లోకి మీరు వస్తానన్నప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మీ ఫ్యామిలీ సపోర్ట్? అంటే మా ఫ్యామిలీ ఎవరు ఇప్పుడు సినిమాలు కూడా చూడరండి. ఇప్పుడు మా పిల్లలు కూడా పెద్ద నేను యాక్ట్ చేసిన సినిమాలు మామూలుగా చెప్తున్నా, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరు సినిమా సంబంధించిన వాళ్ళు ఎవరు. మీ ఇద్దరు అమ్మాయిలు కూడా అసలు నాకు ఫోన్ చేస్తారు, ఇదేంటి ఈ సినిమాలో ఉన్నానని చెప్పలేదేంటి, బానే ఉంది కదా వేషం అంటారు ఫోన్ చేసి. సినిమా చూస్తానే ఇవన్నీ ఇంట్లో ఏమి షేర్ చేసుకోరు. ఇంట్లో అసలు సినిమా ఇది వాతావరణం అసలు ఉండదని, సినిమా గురించి డిస్కషన్ ఉండదు, అంతా బయటే. అసలు వాళ్ళు కూడా నన్ను ఏం అడగరు, నేను వాళ్ళ గురించి ఏం చెప్పను. మా మనవాళ్ళు కూడా పెద్ద నేను సినిమా యాక్టర్ అని ఏం అనిపించదు వాళ్ళకి. వాళ్ళకి సినిమాలు చూస్తారు, ఇడిగో తాత వచ్చారు అంటారు, అంతే. ఎక్కువ సీరియస్ గా తీసుకో. అది ఎలా అయిందంటే అండి, నేను క్లాసికల్ డాన్స్ ఇష్టం అండి బాగా. నేను మా ఊర్లో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చి వెంపటిసిన సత్యం గారి దగ్గర డాన్స్ నేర్చుకుందామని, మాది డెల్టా పేపర్ మిల్ అని పేపర్ మిల్ ఉండేది, మా పెద్దనాన్న గారు ఎండి ఉండేవారు. పేపర్ మిల్. ఆయన ఏం చేశారంటే మార్కెటింగ్ మేనేజర్ కింద జాబ్ ఇచ్చి, బలరామ్ గారు అని ఇంకో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉండేవారు. ఆయన కళలంటే ఇష్టం బాగా. బాలమురళీకృష్ణ వీళ్ళు అందరూ బాగా ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేశారంటే చెన్నైలో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి డెల్టా పేపర్ మిల్ నన్ను మార్కెటింగ్ మేనేజర్ కింద పంపించారు. నేను అక్కడ క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటా మార్కెట్లోకి వెళ్ళి ఆ పేపర్ దాని గురించి జాబ్ చేస్తూ ఉండేవాడిని. అలా ఉండగా ఒక రోజు మెసేజ్ వెంపటి గారి దగ్గరే నేర్చుకున్నాను. అంటే నేను క్లాసికల్ ప్రోగ్రామ్ చాలా ఊర్లో ఇచ్చాకనే నేర్చుకోవడానికి వెళ్ళాను. అవునా? తర్వాత నేను రోజు భోజనం చేస్తుంటే వాడు వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్, సార్ హీరో కోసం ఎదుగుతున్నారు, మీరు బాగుంటారు చేస్తారా సార్. సరే అని వెళ్తే ఆయన లేదు డైరెక్టర్ గారు, కార్డు ఇచ్చి వచ్చా. నా అసలు పేరు రమేష్. మొన్నాడు అప్పుడు సెల్ ఫోన్స్ ఏం లేవు, ల్యాండ్ లైనే. ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళా. ఎవడో నువ్వు అన్నాడు. ఆయన సాంబశివరావు అని ఈనాడు అయి తీశారు, పెద్ద డైరెక్టర్. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఆయనకి లోన్ ఇస్తాం సినిమా కంటే, కథ ఓకేంది, రేవతి హీరోయిన్, 80+ లో ఉన్నారనుకుంటా. మధు అంబట్ ఏమో ఇది కెమెరా. చూసి నువ్వెవడో అన్నారు. నేనే సార్ రమేష్. ఏమన్నా నువ్వు రమేష్ అరవింద్ అనుకున్నాను, కన్నడ ఆర్టిస్ట్, నువ్వు బాగానే ఉన్నావులే అని. డివిఎస్ రాజు గారు చైర్మన్ కింద ఉండేవారు.
వెళ్ళి ఆయన కనిపించాను. కనిపిస్తే నీ కాలితే తీసుకో, ఈడు మా ఊరుడే, మా చుట్టం, నీకు అవసరం అయితే తీసుకో